నేను హిందూని అనుకునే వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత సిగ్గు వస్తుంది మనకు కూడా. 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి వెళ్తే మీకు ఖురాన్ దర్శనం ఇచ్చింది. ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే ఒక్కొక్కడికి ఒక్కటి చొప్పున మీకు అక్కడ బైబిల్ దర్శనం ఇచ్చింది. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే లిటరల్లీ రెచ్చగొడుతున్నారు. 10 మంది హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి మీరు 10 మందిలో ఎంతమంది ఇళ్లలో మీరు నాకు భగవద్గీత చూపించగలరు చెప్పండి. నాకు చూసిరు కదా, సిగ్గుపడదామా? ఎందుకు అంటే అతను చెప్పిన మాట 100% నిజం. ఏ ముస్లిం ఇంటికి వెళ్ళినా ఖురాన్ ఉంటుంది, ఏ క్రిస్టియన్ ఇంటికి వెళ్ళినా బైబుల్ ఉంటుంది, కానీ హిందువుల ఇళ్లలో మాత్రం భగవద్గీత ఉండదు అని చెప్పిండు. అది 100% వాస్తవం. 100% హిందువులలో 1% మాత్రమే భగవద్గీత మెయింటైన్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. మళ్ళా పూజలు చేయండి అయ్యా అంటే మాత్రం ఆ దేవుడే బాధపడే విధంగా, దేవునికే బోరొచ్చే విధంగా పూజలు చేస్తారు, కానీ ధర్మాన్ని మాత్రం ఆచరించరు. ఇప్పటికైనా చూడండి, ఇతర మతస్థుల వాళ్ళు ఏలైతే మనమే చూపిస్తున్నారంటే అర్థం చేసుకొని ప్రతి ఇంట్లో భగవద్గీత, రామాయణం మెయింటైన్ చేయండి, చదవండి, మన పిల్లలకి చదివించండి. అప్పుడు మాత్రమే మనం ఐక్యతగా ఉంటాం. లేకపోతే కుక్కలు చెప్పిన ఇస్రాకుల్లో అవుతామని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. జై హింద్.